లింగంపల్లి గ్రామంలో ప్రసిద్ధ సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా శాంతియుతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశం తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రాత్రి వేళల్లో ప్రత్యేక లైటింగ్ వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ డ్రైనేజీ వ్యవస్థ, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసి భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భక్తుల భద్రతా దృష్ట్యా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కఠిన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. జాతర ప్రాంతంలో సుమారు 150 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆరోగ్యపరంగా ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా తక్షణమే స్పందించేందుకు 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ సేవలు, వైద్య సిబ్బంది, అవసరమైన మందులు, ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ జాతర నిర్వహణకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెంకటేశం తెలిపారు. అదేవిధంగా ఎంపీ కడియం కావ్య నిధుల ద్వారా కేంద్ర లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ఏడాది జాతరకు సుమారు 6 లక్షల నుంచి 8 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అంతటి భారీ సంఖ్యలో వచ్చే భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తుందని స్పష్టం చేశారు. సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా, సౌకర్యవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళుతున్నామని ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశం తెలిపారు. అలాగే ఈ జాతరకు నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినటువంటి ముందుగా స్టేషన్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు ఎలాంటి బాధ్యత అయితే అప్పచెప్పారో ఆ బాధ్యతలను నెరవేర్చడంలో మేము అన్ని రకాల పనులు మేము ముందుండి జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సౌకర్యాలు ముందుగా మంచినీటి సౌకర్యము దాదాపు నీళ్లు తీసుకొని దాదాపు 20 సిస్టమ్స్ నుంచి 24 గంటల సౌకర్యం. అదేవిధంగా సౌకర్యం కూడా మాకు ఎలాంటి భక్తులకు ఇబ్బంది జరగకుండా చూసుకుంటున్నాము. అలాగే శానిటేషన్ నుంచి కూడా టాయిలెట్స్ నిర్మించడం జరిగింది. వాష్రూమ్స్ కూడా వాళ్ళ భక్తులకి అసౌకర్యం లేకుండా నిర్మించడం జరిగింది. అలాగే రోడ్డు సౌకర్యం కూడా జరిగింది. 15 లక్షల రూపాయలతో రోడ్లు చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారి సహకారంతోనే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ గద్దెల దగ్గర నూతనంగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కూడా ఎంపీ గారి నిధుల నుంచి నిర్మించడం జరిగింది. అలాగే మా దగ్గరికి వచ్చేటువంటి ఎలాంటి అవసరం కాకుండా ఎలాంటి ఇబ్బందులు ఏదైతే వారు నుంచి వచ్చారో వారి గమ్యస్థానాలకు జాతర కమిటీ బాధ్యత తీసుకుంటారు. రవాణా వ్యవస్థ కూడా జనగామ నుంచి మరియు హన్మకొండ స్పెషల్ బస్సులు కూడా వేయడం జరిగింది. అది కంటిన్యూస్ గత 2 భద్రతా పరంగా కూడా పటిష్టమైనటువంటి భద్రతా బందోబస్తు కూడా చేసుకోవడం జరిగింది. దాదాపు 150 మంది పోలీసు సిబ్బందితో మేము వారి సహకారం కూడా తీసుకుంటున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్, రెవెన్యూ కానివ్వండి, హెల్త్ పరంగా కూడా మెడికల్ క్యాంప్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ అంబులెన్స్ సౌకర్యాలు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వచ్చేటువంటి భక్తులు దాదాపు 6 నుంచి 8 లక్షల మంది వస్తున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి లోటు లేకుండా సకల సౌకర్యాలు కల్పించడం జరిగింది. వారికి ఎలాంటి లోటు లేకుండా వారికి మేము నిలుపుతున్నాం.